ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న నైట్ వాచ్మెన్లకు గౌరవ వేతనం నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని, 5 నెలల జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా నైట్ వాచ్మెన్ సంఘం గౌరవ అధ్యక్షులు కె బుచ్చిబాబు మాట్లాడుతూ, రెక్కాడితే కానీ డొక్కాడని పేద కుటుంబాలకు చెందిన వారు నైట్ వాచ్మెన్ గా పనిచేస్తున్నారని, వీరికి కనీస భద్రత కూడా లేదన్నారు. 16 గంటల పాటు పని చేయించుకుంటూ కేవలం 5,000 రూపాయలు మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పని భద్రత కల్పించాలని, యూనిఫామ్, బూట్లు ఇవ్వాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, నెలకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 5 నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నైట్ వాచ్మెన్లు కొండ్ర వెంకటేష్, బోయిన జాన్, సిహెచ్ రత్నరాజు, వీరాంజనేయులు, రవిబాబు తదితరులు పాల్గొన్నారు. నైట్ వాచ్మెన్లకు 10,000 రూపాయలు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి నైట్ వాచ్మెన్లకు 10,000 రూపాయలు ఇవ్వాలి. పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు 5 నెలల జీతాలు. గత 5 నెలల నుండి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న నైట్ పూట కాపలాదారులుగా పనిచేస్తున్న వారికి జీతభత్యాలు ఇవ్వక ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి ఈరోజు ఏలూరు రావడం జరిగింది. వీరి యొక్క ముఖ్య ఉద్దేశం 2003లో అప్పటి ప్రభుత్వం 5,033 మందిని ప్రభుత్వ పాఠశాల ముఖ్యంగా హై స్కూల్లో నియమించారు. వీరికి 6,000 రూపాయలు ఇస్తున్నారు. ఈ 4 సంవత్సరాల నుండి అదే 6,000 రూపాయలతో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి కార్మికులు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళకి 5 నెలలు ఆపటం అనేది చాలా దారుణం. రెండవది, వీరికి ఇచ్చేటువంటి కనీస భద్రత. ఎందుకంటే సాయంత్రం 3:45కి వెళ్ళి ఉదయం 11:30 వరకు సుమారు రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇది మామూలు విషయం కాదు. 24 గంటలు 18 గంటలు స్కూల్లోనే పనిచేస్తూ ఉన్నారు. జీతం మాత్రం 6,000 ఇస్తూ ఉన్నారు. వెంటనే 10,000 రూపాయలు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. మూడో విషయం ఏంటంటే, వీరు కాపలా కాసే సమయంలో ముసునూరు మండలంలో విషనాగులు కూడా పడగలిప్పి కొట్లాడేటప్పుడు గతంలో డిఓ విద్యాశాఖ అధికారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. బూట్లు లేవు, అలాగని ఏలకాయ లేదు. నైట్ వాచ్మెన్కి సంబంధించిన ఏదైతే యూనిఫామ్ అయితే అది కూడా ఇప్పటి వరకు ఈ 4 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. వెంటనే ఇవ్వాలని కోరుతా ఉన్నాం. 5 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులు చెల్లించాలని, వీరికి కనీస భద్రత కల్పించాలని ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది.